చెప్పు అర్జున్. పెదనాన్న ఒంట్లో బాగాలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? ఏయ్ నువ్వు పోరా. పెదనాన్న బాగానే ఉన్నాడు కదా? ఆయన బాగానే ఉన్నారు, కాకపోతే కొంచెం రెస్ట్ కావాలి. బై ద వే, ఆయన మీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నాడయ్యా. ఏంటి బావా అది? ఇది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు అర్జున్. మన కాటన్ మిల్ ఉంది కదా, నువ్వు అక్కడికి వచ్చాయి. వచ్చేటప్పుడు అభిని కూడా తీసుకునిరా. మ్యాటర్ అంతా అక్కడ వివరంగా చెప్తాను. ఓకే? ఓకే బావా. పద. సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్గా ఉందని డాక్టర్ నిరంజన్ గారు, సీఎం అల్లుడు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్తో వందన, సూర్యతేజ న్యూస్, విజయవాడ. ఏంటి బావా అర్జెంట్గా రమ్మన్నావు? మీ దగ్గర విజయవాడకి సంబంధించిన మర్డర్స్, కిడ్నాప్స్ ప్రూఫ్స్ ఉన్నాయంట కదా అని మావయ్య చెప్పారు. అవి నాకు కావాలి, ఇచ్చేయండి. అలా అయితే మీకేమని మాకే చెప్పచ్చుగా. ఆయన కొంటూ బాలేదు కదా. అయితే పెదనాన్న కోలుకున్నాకే ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అవి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు. అప్పటిదాకా ఆ ఎవిడెన్సెస్ పెదనాన్న అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే మీ ఉద్దేశం, మీకు నా మీద నమ్మకం లేదా? అలా అని కాదండి, ఇవ్వగలిగే ఆప్షన్ ఉంటే మీతో ఇంతలా అడిగించుకోం కదా.